గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తో పాటు సుందరకాండ మూవీ హీరో నారా రోహిత్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. హలో సార్, హౌ యూ? ఐఎమ్ గుడ్ అండి. మూవీ ఎలా ఉండబోతుంది, కాన్సెప్ట్ ఏంటి? ఇట్స్ లవ్ స్టోరీ, ఇట్స్ రొమాంటిక్ కామెడీ అండ్ కొత్తగానే ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఇట్స్ ఫిల్డ్ విత్ ఎంటర్టైన్మెంట్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అంటే ట్రైలర్లో మూలా నక్షత్రం వాళ్ళు 5 నిమిషాల కంటే ఎక్కువ హ్యాపీగా ఉండలేరని చెప్తున్నారు. ఎందుకు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు, నేను యాక్టర్ని. డైరెక్టర్ తను రాశాడు, తన ఎక్స్పీరియన్సెస్లో తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అలాగా. సో ఆ ఎక్స్పీరియన్స్తో తను రాశాడు. అంటే మూవీలో పెళ్లి, బ్యాచిలర్ లైఫ్ అంటున్నారు. ప్రేమ వైపు వెళ్ళే పెళ్లి కదా, లేకపోతే పెళ్లి వైపు వెళ్ళే ప్రేమ కదా? ఇది పెళ్లి వైపు వెళ్ళే ప్రేమ కథే అండి. అంటే మూవీలో ఈ మూవీ ఆల్రెడీ ఈ పేరుతో ఇంకో మూవీ ఉంది అంటే అలాంటి కాన్సెప్ట్ ఏదైనా? వెంకటేష్ గారు ఆల్రెడీ ఈ మూవీ చేశారు ముందు, అలాంటి సేమ్ కాన్సెప్ట్ లేకపోతే కాన్సెప్ట్ మారింది? దిస్ ఇస్ అ న్యూ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్ అండి. బట్ డెఫినెట్లీ వెంకటేష్ గారు చేసిన చాలా పెద్ద బ్లాక్ బస్టర్ సుందరాకాండ. సో డెఫినెట్గా ఈ సినిమా కూడా ఒక మంచి విజయం సాధిస్తుందని మేము నమ్ముతున్నాం. అంటే లాస్ట్ ఫైనల్గా మూవీ చూడాల్సిన వాళ్ళని ఏమంటారు, ఆడియన్స్కి ఏమని చెప్పాలనుకుంటున్నారు? చాలా రోజులు అంటే మనకు ఒకప్పుడు రెగ్యులర్గా ఈ రొమాంటిక్ కామెడీస్ బాగా వచ్చేవి. సో బట్ ఏంటంటే ఈ మధ్య ఏంటంటే కాన్సెప్ట్ ఫిల్మ్స్, లార్జ్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఈ జానర్ ఎక్కడో కొంచెం తగ్గే అనే ఫీలింగ్ ఉంది నాకు కూడా. మనం ఫ్యామిలీ సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నాం తప్ప లాస్ట్ ఇయర్ అంతకుముందు సామాజిక వర్గంలో. సో ఇలాంటి సినిమాలు కొంచెం అరుదుగా వస్తుంది. సో డెఫినెట్ అంటే మీరు ఎక్కువ మాస్ మూవీలు చేసేవాళ్ళు ఇప్పుడు క్లాస్ మూవీకి వస్తున్నారు, మీ ఫ్యాన్స్ ఎక్కువ మాస్ మూవీస్ తగ్గిపోయినాయి అన్నారు, దీని గురించి ఏమన్నా? ఏం తగ్గలేదండి. ఐ జస్ట్ పిక్ అ స్టోరీ, నాకు కథ నచ్చితే నేను సినిమా చేస్తాను. అది లవ్ స్టోరీ అవ్వచ్చు, ఒక థ్రిల్లర్ అవ్వచ్చు, ఒక యాక్షన్ ఫిల్మ్ అవ్వచ్చు, ఆఖరికి ఒక క్యామియో అవ్వచ్చు. సో నా పాత్ర నాకు నచ్చితే నేను డెఫినెట్గా చేస్తాను. మీ పెద్దనాన్న ఒక ముఖ్యమంత్రి, నారా లోకేష్ గారు మంత్రి, మీకు పాలిటిక్స్ వచ్చే ఇంట్రెస్ట్ ఉందా ఫ్యూచర్లో? ఐఎమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ అండి. ఐఎమ్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ ఓన్లీ. సో ఐఎమ్ ఆల్రెడీ నేను డైరెక్ట్ పాలిటిక్స్లో లేను, కానీ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద పార్టీ. బట్ లెట్స్ సీ ఇన్ ఫ్యూచర్ వాట్స్ ఇన్ స్టోర్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.